నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సిటీలో ఒక పిల్లి చనిపోతే కూడా సోషల్ మీడియాలో అప్డేట్ చేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దేశంలో దొంగ ఓట్ల పైన ఇంత రచ్చ జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అంటాడు. మనతో పాటు ఉన్నాడు ఫిరోజ్ ఖాన్, మాట్లాడతాం. నమస్తే. నమస్తే. మొత్తం ఇంత డీటెయిల్డ్గా మీరు ఫైల్స్ అనేది రావడం జరిగింది, ఓటర్ లిస్ట్ తీసుకొచ్చినారు. గత 10 సంవత్సరాలుగా ఇంత జరుగుతుంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చినారు? ఎప్పుడు థెరపీ ఎప్పుడు నేను దీని గురించి మాట్లాడినా కానీ సీరియస్నెస్ పబ్లిక్లో లేదు, మా పార్టీలో కూడా సీరియస్నెస్ లేదు. ఫస్ట్ దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటే అందరు నవ్వినారు, ఎవరు నాకు నమ్మలేదు. దాని తర్వాత స్లో అందరు నమ్మినారు. దాని తర్వాత ఈ ప్రూఫ్లు తెచ్చి ఇలా చూపిస్తలేను. 1 year ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా, సిఓ తెలంగాణ అందరి దగ్గర పోయి చూపించిన ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి. ఈ ప్రూఫ్లకు, ఈ అఫ్కతోకలకు మీరు ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి, నాకు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ కావాలి అని అందరికీ చెప్పిన, కానీ అది కాలేదు. కానీ ఇవాళ దేవుడి దయ వల్ల రాహుల్ గాంధీ గారు, ఇండియా బ్లాక్, అపోజిషన్ మొత్తం ఇండియా లేచిపోయింది. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈ బోకస్ ఓట్లు ఏం. ఇప్పుడు ఇలా నేను లోక్సభ, హైదరాబాద్, ఇంకా నాంపల్లి చూపించి నేనేం చూపిస్తున్నా అంటే ఇదే ప్యాటర్న్లో ఇండియాలో బోకస్లో ఓట్లు అవుతాయి. అన్ని జగ కావు కానీ చాలా జగ ఇదే అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మహాదేవ్పురా చూపిస్తున్నారు కదా, సేమ్ ప్యాటర్న్ ఇది హైదరాబాద్. సో ఇది అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం బీటీం బీజేపీకి. సో వీళ్ళు ఎట్లా ఫంక్షన్ చేస్తారు ఈ బోకస్ ఓట్ల గురించి, బీజేపీ కూడా అదే చేస్తుంది. సో దానికోసం నా రిక్వెస్ట్ ఏమంటే మా ముఖ్యమంత్రికి మీరు ఒక కమిటీ వేయండి, మొత్తం ఆ కమిటీలో సీనియర్స్కి వేయండి. నా కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, నేను ఎట్లా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి, ఎట్లా దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు పట్టుకోవాలి, నేను అంతా నేర్పిస్తా. పూర్తి పబ్లిక్కి అవగాహన కావాలి, మా క్యాడర్లకు కూడా అవగాహన కావాలి. ప్రతి ఒక్క గల్లీ బస్తీ మనం పోయి ఇది చేస్తేనే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో వస్తుంది, రాహుల్ గాంధీ గారు పవర్లో వస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇది చేయాలి. మేమందరం ఏమనుకున్నామంటే పన్నా ప్రచారకు ఉన్నది అని చెప్పినాం. పన్నా ప్రచారకు ఉన్నది, పన్నా ప్రచారకుతో సాయిది చోర్ ప్రచారకు ఉన్నది. సో ఈ దొంగ లంగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంఐఎం పవర్లో ఉన్నది, అక్కడ బీజేపీలో పవర్లో ఉన్నది. సో ఇది ఇష్యూ. ఇప్పుడు దాకా నేను 1 man ఫైట్ చేసిన. ఇవాళ ఎట్లా అయిపోయింది అంటే ఇది సేఫ్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది, ప్రొటెక్ట్ డెమోక్రసీ అయిపోయింది. సో ఇది ఇష్యూ ఇప్పుడు సింగిల్ పొలిటికల్ కాదు, ఇది మ్యాసివ్ ఇష్యూ. అండ్ ఇది మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్. ఓటర్ ఫ్రాడ్ చిన్నది కాదు, ఇది మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్. కాబట్టి దీనికి చాలా సీరియస్ చేయాలి. అండ్ అందరికీ ఫండమెంటల్ డెమోక్రటిక్ రైట్ తీసుకుంటున్నది 1 person 1 vote. దానికోసమే మా ఫైట్. అండ్ తప్పకుండా ఈ ఫైట్లో బోకస్ ఓట్లు ఫ్యూచర్లో పోతాయి. మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడని ప్రజలు గమనిస్తలేరంటారా? 100 ప్రజలకి అర్థమైంది. కానీ ఇలా నేను ప్రూఫ్లతో ఇస్తున్నా కదా, వాళ్ళు అక్కడ ఒక లంగా దొంగ మాటలు, వీళ్ళు ఇక్కడ దొంగ మాటలు, రైట్, సేమ్ ప్యాటర్న్లు. రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉంటుందంటారా? ముఖ్యమంత్రి గారు చెప్తే నేను మొత్తం పోయి రాత్రి పగలు పని చేసి 24/7 చేస్తే ఒక 2 months అవుతుంది. 2 monthsలో పోతేనే నాకు అర్థమవుతుంది దానిలో బోకస్ ఉన్నాయి లేవు. ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి పోవాలి. ఆ బిఎల్ఏ అక్కడ యాక్టివ్ ఉండాలి. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, మన పార్టీ వాడు యాక్టివ్ ఉండాలి. మొత్తం పోయి వాళ్ళ దగ్గర చూసుకోవాలి, ఆధార్ చూసుకోవాలి, రేషన్ కార్డ్ చూసుకోవాలి, అన్ని ప్రూఫ్లు చూసుకోవాలి. సో ఇది చాలా కష్టమైన పని, కానీ ఇంపాసిబుల్ కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి చెప్తే చేస్తాం. ప్రభుత్వానికి ఎంఐఎం సపోర్ట్గా ఉంది. ఈ టైంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది తెచ్చే అంశంగా చూస్తున్నారా? కరెక్ట్ ఏముంటుంది అది మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి కూడా అదే నేర్పించింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పింది. సత్యం మాట్లాడాలి, అదే కాంగ్రెస్ పార్టీ గ్రేట్నెస్. గ్రేటెస్ట్ పార్టీ ఆఫ్ ద వరల్డ్, బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ద వరల్డ్, రైట్, ఇందిరా గాంధీజీ, రైట్, రాజీవ్ గాంధీజీ. సో అందరు దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తారు. సో ఈ పార్టీలో ఎప్పుడు ఎవరు సత్యం చేస్తారు వాళ్ళకు జగ ఉంటుంది. ఇది ప్రూఫ్లతో నేను పోయిన తర్వాత 100% ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ ఓట్లు డిలీట్ ఎట్లా కావాలి అని అడుగుతారు. నేను దానికి పరిష్కారం చూపిస్తాను. ఫైనల్గా జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ 130,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. హోప్స్ ఏమైనా ఉన్నాయి ఫిరోజ్ ఖాన్ గారికి ఏమైనా వచ్చే అవకాశం ఉంది? పార్టీ ఇష్టం, 100% హక్దార్, రైట్, జెన్యున్ క్యాండిడేట్, కమిటెడ్ క్యాండిడేట్, 100%
ఇస్తే ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా ఉట్టి టికెట్ తీసుకోను గెలిచి వచ్చేస్తా. Right, thank you. జై హింద్, జై కాంగ్రెస్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.